అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్యని ప్రజాప్రతినిధులకు తెలిసే వరకు మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. వీడియో అందరికీ చేరే వరకు మీరు లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఏపీ ప్రభుత్వ తీరుపై గురువుల ధర్నాగ్రహం, పోరుబాట పేరిట విజయవాడలో మహాధర్నా, 28,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్, 12వ పీఆర్సీ కూడా నియమించకపోవడం దారుణం, 30% మధ్యంతర భృతి ప్రకటించాల్సిందే, పీఆర్సీపై 16 నెలలుగా కాలయాపన తగదు, ఉపాధ్యాయులకు రావాల్సిన 4 డిఏలు ఇంకా ఎందుకు ఇవ్వలేదు, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాల్సిందే అంటూ గత ప్రభుత్వం పెట్టిన హైస్కూల్ ప్లస్ పునరుద్ధరించాలి అంటూ భారీ ఎత్తున నిన్న ఉపాధ్యాయులైతే ప్రభుత్వం మీద గర్జించారు. మరి ఇలా ఉపాధ్యాయులందరూ, ఉద్యోగులందరూ రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది, దీనికి ఎవరు కారణం అనే అంశాలను విశ్లేషించుకోవాలి. మరి ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్లో మరి ఏ శాఖకు ఏ ఏ పనులకు ఎంత డబ్బులు కేటాయించాలనేది ప్రభుత్వం కొన్ని పారామీటర్స్ నిర్ణయించుకొని కేటాయించాలి. కానీ అంచనాలకు మించి, బడ్జెట్కు మించి ఇక సంక్షేమ పథకాలకి భారీ ఎత్తున ఖర్చు చేయడం, ఉద్యోగులకి మొండి చేయి చూపడం అయితే అన్యాయం అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా భావిస్తున్నారు. ఇక్కడ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఫ్రీ స్కీమ్స్ వల్ల మరి ఫ్రీ స్కీమ్స్ అమలు చేయాలి, కానీ ఒక లిమిట్ ఉండాలి. ఎంతవరకు అమలు చేయాలో అంతవరకే అమలు చేయాలి. లిమిట్ దాటిపోతే ఏదైనా మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఫ్రీ స్కీమ్స్ని మరి ఎవరు ఆపాలి? హైకోర్టు ఆపాలా? గవర్నర్ ఆపాలా? పార్లమెంట్ ఆపాలా? మరి సుప్రీంకోర్టు వెళ్ళి ఆపించుకోవాలా? మరి ప్రధానమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఫ్రీ స్కీమ్స్ మీద మరి అడ్డుకట్ట వేస్తారో తెలియని పరిస్థితి. మరి ఈ ప్రభుత్వాల మీద, మరి ఫ్రీ స్కీమ్స్ విచ్చలవిడిగా అమలు చేసే ప్రభుత్వాల మీద మరి ఎవరు చర్య తీసుకోవాలి? మరి ఈ స్కీమ్స్కి అంతు లేకుండా పోవడమే మరి శరణ్యం అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మనకు ఉన్న ఆదాయం ఎంత, ఫ్రీ స్కీమ్స్కి ఎంత కేటాయించాలి, ఉద్యోగుల సంక్షేమానికి ఎంత కేటాయించాలి, వివిధ శాఖలకు ఎలా కేటాయించాలని ఖచ్చితమైనటువంటి పారామీటర్స్ పెట్టుకొని కేటాయింపులు జరపాలి. అప్పుడే ఇలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు అందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి దాపురించదు. వారికి 6 నెలలకోసారి రావాల్సిన డిఏలు, పీఆర్సీలు, తర్వాత మధ్యంతర వృత్తి, పెండింగ్ బిల్స్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీము, ఈ విధంగా మరి అన్ని స్కీములు కూడా వివిధ వర్గాల ప్రజలకు కూడా లిమిట్ తోటి ఫ్రీ స్కీమ్స్ అమలు చేయాలి. ఉద్యోగులకు కూడా వారికి రావాల్సినటువంటి బకాయిలన్నింటి వెంట అమలు చేసుకుంటూ పోతే ఇది ఈజీగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాల దిశగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఉద్యోగులైతే మరి తమ యొక్క డిఏల కోసం, పెండింగ్ బిల్స్ కోసం, పీఆర్సీ కోసం మరి కోర్టుకు ఎక్కాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. మరి ఇటువంటి ఆందోళన కూడా కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఫ్రీ స్కీమ్స్ని మీద ఎక్కువ దృష్టి పెట్టొద్దు, ప్రజలందరినీ సోమరిపోతులు చేయొద్దని ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. కానీ ఫ్రీ స్కీమ్స్ అమలు చేయాలి, కానీ ఒక లిమిట్ ప్రకారం ఎవరికి అవసరమో వారికి ఫ్రీ స్కీమ్స్ అమలు చేయాలంటే అవసరం ఉంది. ప్రస్తుతం ఉద్యోగులకు శాలరీస్ మాత్రం భారీ ఎత్తున ఏమీ లేవు. కనీసం బజ్జీలు అమ్ముకునే వ్యక్తి కూడా నెలకు 50-60 లక్షల దాకా సంపాదిస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి జీతం చూస్తే 30-40 వేలే ఉంది. కాబట్టి ఏ బిజినెస్ చేసుకున్నా కానీ భారీ ఎత్తున ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉన్నది. కానీ మరి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించడానికి ఉదయం 9 to 4 అవసరమైతే హాలిడేస్లో కూడా మరి ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు చేస్తున్నారు. మరి వారే వేరే బిజినెస్ పెట్టుకొని వేరే చేసుకున్నా కానీ ఖచ్చితంగా మరి సంపాదించుకునేవారు. ప్రభుత్వం 5 నెలలకోసారి పీఆర్సీలు ఇచ్చి 6 నెలలకోసారి డిఏలు పెంచుతనే ఆశతోటే ఉద్యోగులైతే తమ యొక్క విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఉద్యోగులని సంక్షేమాన్ని మర్చిపోవద్దు ప్రభుత్వాలు. ఇప్పటికైనా ఫ్రీ స్కీమ్స్ని ఒక లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ లోపలే ఫ్రీ స్కీమ్స్ అమలు చేయాలి. ఉద్యోగులు కూడా వారికి రావాల్సినటువంటి ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పి ఆశిద్దాం. ఇక ఈ విధంగా దొడ్డిదారిన బదిలీల ఒప్పుకో మహాధర్నాలో ప్రకటించిన ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ అంటూ ఇక్కడ చూస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సపోర్టర్స్ అని చెప్పుకోవచ్చు. కథం తొక్కిన ఉపాధ్యాయులు బోధనేతర విద్యాశక్తి కార్యక్రమాలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటన. 12వ పీఆర్సీ తాత్కాలికంగా 30% మధ్యంతర వృత్తి కోసం ఇక్కడ ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇక 12వ పీఆర్సీని ప్రకటించాలని, ఈలోగా మధ్యంతర వృత్తి 30% ప్రకటించాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ని వెంటనే అమలు చేయాలని, 12వ పీఆర్సీ ప్రకటన ఇప్పటికే ఆలస్యమైందని, మరి పీఆర్సీకి చైర్మన్ను నియమించి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని, గత ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడంతో పాటు మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారన్నారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ ఇక ఉద్యోగులు
ఉద్యోగుల్లో ఓపిక నశించిందని, కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు మెరుగైన పరిస్థితి ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్ అపాయింట్మెంట్ చేయాలని, పెండింగ్లోని 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని, ఈ నెల 20 తర్వాత ఏపీ జేఏసీ రాష్ట్ర వ్యాప్త సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు విద్యాసాగర్ అయితే తెలిపారు. ఇక సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణకు చేసే ఏ పోరాటానికైనా తాము సిద్ధమని పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఇచ్చిన హామీలు నేటికి అమలు చేయలేదని చెప్పారు. 98 డిఎస్సీలో మిగిలిపోయిన వారికి పోస్టింగ్లు 2008 డిఎస్సీ వారిని రెగ్యులర్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. అదేవిధంగా మధ్యంతర వృత్తి వెంటనే ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఇక ఈహెచ్ఎస్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్ల విషయంలో ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, కమ్యూటేషన్ లీవ్, ఎన్కాష్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ విధంగా భారీ ఎత్తున బోధనేతర కార్యక్రమాలు బహిష్కరణ, విజయవాడ ధర్నాలో ఉద్యోగ సంఘాల కీలక ప్రకటన, బకాయిల చెల్లింపు 30% మధ్యంతర వృత్తి, పీఆర్సీ ఏర్పాటుకైతే డిమాండ్ చేశారు. ఈ విధంగా మొత్తానికైతే ఈ నెల 20 తర్వాత, అక్టోబర్ 20 తర్వాత, దసరా దీపావళి తర్వాత ఏపీ ఉద్యోగ జేఏసీ మరి ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. మరి దీపావళి కానుకగా మరి ఉద్యోగులకి ఖచ్చితంగా ఈ యొక్క ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాయని చెప్పేసి ఆశిస్తున్నారు. ఇక జగన్ చూస్తే, జగన్ హయాంలో కూడా ఉద్యోగులకు కొంతవరకు నష్టమైతే జరిగింది. సరే, ఇప్పుడు కనీసం కూటమి ప్రభుత్వం అయినా ఉద్యోగులకి అండగా నిలవాలి, మరి ఉద్యోగులకు తోడుగా ప్రతిపక్ష పార్టీలు కూడా నిలవాలి. ఇక్కడ పేపర్లో అయితే ఉద్యోగులకు తోడుగా వైఎస్ జగన్, ఐఆర్, పీఆర్సీ, 4 డిఏలు పెండింగ్ తదితర సమస్యలపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. నాడు మనం సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చి ఉద్యోగులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తే వారు దానిపై దుష్ప్రచారం చేశారు. ఓపీఎస్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. వీటన్నిటినీ పైన ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా మన వంతు కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఉద్యోగులకు మనం తోడుగా ఉన్నామన్న భరోసాను కల్పించడంతో పాటు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చాటేలా కార్యక్రమం నిర్వహించాలని ఇక్కడ వైఎస్ జగన్ కూడా ప్రకటించారు. ఇది ఒక సంతోషించదగిన విషయం. సరే, వారి ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం చేయకపోయినా కనీసం ఇప్పుడు ప్రతిపక్ష హోదాలోనైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యోగులకు, పెన్షన్లకి న్యాయం జరిగేలా మధ్యంతర వృత్తి, పీఆర్సీ, పెండింగ్ బిల్స్, ఈహెచ్ఎస్ ఈ విధంగా అన్నిటి విషయాల గురించి కూడా మరి ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తే ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తే ఉద్యోగుల గుడ్ న్యూస్, డిఏ విడుదలపై ప్రభుత్వం కసరత్తు అంటూ న్యూస్ పేపర్లో న్యూస్ చూస్తున్నాం. ఇది దాదాపు 4-5 డిఏలు పెండింగ్లో ఉంటే ఒక్క డిఏ ఇచ్చి గుడ్ న్యూస్ అని పేపర్లో రాయడం మాత్రం అన్యాయం. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ లభించనుంది. బకాయి డిఏలు విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ భేటీలో చర్చించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందట. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 10న కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఉద్యోగులకు ఒక్క డిఏ విడుదలపై చర్చించనున్నారట. 4 డిఏలు ఉంటే ఒక డిఏ మీద చర్చించాల్సిన అవసరం ఏముంది అసలు? సీఎం స్థాయిలో డిఏ ప్రకటిస్తే అయిపోయింది, కానీ దానికి క్యాబినెట్లో చర్చించాల్సిన అవసరం లేదు. కనీసం 2-3 డిఏలైనా విడుదల చేయాలి. మంత్రులు ఆమోదముద్ర వేయగానే డిఏ విడుదల చేయనున్నారు. అయితే ఆదివారమే క్యాబినెట్ భేటీ జరిగింది. మళ్ళీ వెంటనే క్యాబినెట్ భేటీ జరగనుండడం చర్చనీయాంశంగా మారింది. దీని మీద ఉద్యోగులకు కనీసం ఈ అక్టోబర్ 10న జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక డిఏ కాదు, మధ్యంతర వృత్తి 30% మంజూరు చేస్తూ కీలక నిర్ణయం ప్రకటించాలి. ఇక రెండో అంశం చూస్తే పీఆర్సీ కమిషనర్ని వెంటనే నియామకం చేసి పీఆర్సీ రిపోర్టు వేగంగా వచ్చే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలి. ఇక మూడో అంశం, ఒక్క డిఏపై కసరత్తు చేయడం అన్యాయం. కనీసం 2 డిఏలు విడుదల చేస్తూ అక్టోబర్ 10న జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం ప్రకటించాలి. ఇక ఉద్యోగులకు సంబంధించిన ఇతర ఆర్థికేతర సమస్యలన్నిటి కూడా పరిష్కరించే విధంగా మరి చంద్రబాబు నాయుడు ఈ కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఉద్యోగులకు తోడుగా వైఎస్ జగన్ అంటున్నారు. మరి నిలవాలి, ఉద్యోగులకు సపోర్ట్గా ఉండాలి, ఉద్యోగుల సమస్య పరిష్కరించేదాకా పోరాటాలు అయితే జరపాలి. ఇక ప్రభుత్వ తీరుపై గురువుల ధర్నాగ్రహం, అక్టోబర్ 20 తర్వాత భారీ ఎత్తున ఉద్యమ కార్యాచరణకు ఏపీ ఉద్యోగ జేఏసీ సిద్ధమవుతుంది. కాబట్టి దీపావళి కానుకగా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం ప్రకటిస్తుందని చెప్పి ఆశిద్దాం. ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఎందుకంటే ఉద్యోగులు లక్షల్లో నష్టపోతున్నారు. కాబట్టి అక్టోబర్ 10న జరిగే కేబినెట్ మీటింగ్లో దీపావళి కానుకగా ఉద్యోగులకు ఖచ్చితంగా అన్ని ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరిస్తుందని చెప్పి ఆశిద్దాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.